కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద కొన్ని ఎముకలు, కాల్చిన బూడిద, ఒక మరకలు ఉన్న లాఠీ, స్టీల్ బ్రాస్లెట్ సిట్టుకు దొరికాయి. అలాగనే లాకప్లో ఉన్న గోడల మీద ఉన్న రక్తపు మరకల నమూనాలను కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ పరీక్షకి పంపించింది. అవి సాయి కృష్ణవే అని సిట్టు దాదాపుగా ధృవీకరిస్తుంది. కాకపోతే సిఐ నాగరాజు మాత్రం ఒక మాస్టర్ స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు. కనీసం విచారణ కూడా లేకుండా ఉండటానికి ఆయన చాలా పన్నాగాలు పన్నుతున్నట్టుగానే కనపడుతోంది. దాంట్లో సిఐ నాగరాజు నిజంగా తప్పించుకోగలుగుతాడా? ఇంతకీ ఆ ఎముకలు, బూడిద తాలూకు సాయి కృష్ణవేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద దొరికిన వస్తువులు ఏది ఎముకలు కానీ, శవం కాల్చిన బూడిద కానీ, స్టీల్ బ్రాస్లెట్, మరకలతోటి ఉన్న లాఠీ, ఇవన్నీ కూడా సిట్టికి లభ్యమయ్యాయి. దీన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం మెజిస్ట్రేట్ దీంట్లో సీల్ వేసి మరీ పంపించారు. అలాగనే లాకప్లో కూడా గోడలకున్న రక్తపు మరకలు కావచ్చు, మిగతా మరకలు, వీటన్నిటిని కూడా సేకరించి మరీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మరొక వైపున సిఐ నాగరాజు ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు. యాక్చువల్లీ ఇది లాకప్ డెత్ చేయటం వెనకనే ఒక మాస్టర్ స్కెచ్ ఉంది అని అనుకుంటే, దీంట్లోంచి తప్పించుకోవడానికి మరో స్కెచ్ ఆయన బాగా ప్లాన్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. కనీసం విచారణకు కూడా అటెండ్ కాకుండా ఉండటానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నా ప్రాణాలకు ముప్పు ఉంది అని ఆయన లేఖ రాయటం కానీ, లేకపోతే ఇదిగో నన్ను కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం లేదని ఆయన పిటిషన్లు వేయటం కానీ, ఈ వ్యవహారం చూస్తూ ఉంటే నాగరాజు తప్పించుకోవడానికి అన్ని రకాల ఎత్తులు ఎత్తుతున్నట్టుగానే ఉంది. ఎంతైనా ఆయన కూడా పోలీసే కదా, పోలీసు విచారణ ఎలా ఉంటుంది అనేది ఆయనకు కూడా తెలుసు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడన్నట్టు ఇప్పుడు సిఐ నాగరాజు వ్యవహారం తయారై కూర్చుంది. దీని వెనక అనేక రకాలైన కథలు ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా సిట్టు విచారణ చేసింది. ఏదైతే ఒక కథ ప్రచారంలో ఉందో, ఈ ఒక ప్రైవేటు లాడ్జిలో ఈ సాయి కృష్ణను పెట్టి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. దానికంటే ముందుగా కొన్ని 2-3 హాస్పిటల్స్లోకి తిప్పితే ఇది లీగల్ మెడికో ఇది కేసు కాబట్టి మేము దీన్ని తీసుకోం అని చెప్పిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించారనేది కూడా ఒక వ్యవహారం బయటకు వచ్చింది. సిట్టు కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ను కూడా బాగా గట్టిగా విచారణ చేశారు. దీంతో పాటుగా సిఐ నాగరాజు ఈ కేసులోంచి తప్పించుకోవడం కోసం చాలా రకాలైన ప్రచారాలు కూడా చేశాడు. ఆయన స్నేహితులు అందరితోటి కలిసి నేను ఈ యూనిఫామ్ని వదిలిపెట్టాలని నాకు కోరికగా ఉంది, నేను ఇందులో ఉన్న టెన్షన్ తట్టుకోలేకపోతానని వాళ్ళతో చెబుతున్నట్టుగా కొన్ని వార్తలను బయటకు కూడా వదిలారు. ఆ వెంటనే చూస్తే ఆ మాట్లాడిన ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అందులో సురేష్ అనే ఒక వ్యక్తిని మరి సిట్టు కూడా విచారణ చేస్తూ ఆయన కూడా అదుపులోకి తీసుకుంది. ఎందుకంటే ఈ సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేసే అంశంలో అతను కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాడని. ఇందులో ఒక ఇద్దరు అశోక్ కానీ, నాని కానీ వాళ్ళు కూడా లొంగిపోయారు. వాళ్ళు కూడా ఏ విషయం చెప్పటం లేదు. అంటే సిఐ నాగరాజు ముందుగానే అరెస్ట్ అవటానికంటే ముందుగానే ఇదంతా స్కెచ్ చేసుకొని ఇగో మనం ఎలా వ్యవహరిస్తే ఈ కేసులోంచి బయటపడవచ్చు అని ఓ ప్లానింగ్ చేసుకున్నాడు అనేది కనపడుతుంది. ఇలాంటి మాస్టర్ స్కెచ్ ఒక పోలీసు బుర్ర ఆలోచించగలదు. అలాంటిదే కదా ఇక్కడ జరుగుతుంది. ఆ విషయం మీదనే సిట్టు కూడా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు కూడా తీస్తున్నారు. ఇక వీళ్ళ ఫోన్ డేటాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక సీసీ కెమెరా ఫుటేజ్లు మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మిస్ అయినవి అని చెప్తూ ఉన్న దాంట్లో అసలైన విషయం మరొకటి బయటపడుతుంది. ఏమిటి అంటే 10 నెలల పాటు సీసీ కెమెరా ఫుటేజ్లు మిస్ అయిపోయాయి. అసలు హార్డ్ డిస్కే మాయం అయిపోయిందా, ఎరేజ్ చేశారా అనేది ఏం తెలియటం లేదు. కానీ ఈ రోజున బయటపడుతున్న అంశం ఏమిటి అంటే, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన టెర్రస్ మీదనే బూడిద, ఎముకలు, స్టీల్ బ్రాస్లెట్, అంటే అది సాయి కృష్ణ ధరించే స్టీల్ బ్రాస్లెట్ అన్నట్టుగానే కొంత సమాచారం కూడా వస్తుంది. వీటన్నిటిని డిఎన్ఏ పరీక్షలు చేయడానికి ల్యాబ్కి కూడా పంపించారు. సాయి కృష్ణ తల్లి నుంచి రక్త నమూనాలు సేకరించి డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తారు. ఇందులో ఈ విషయం కనుక తేలిపోతే ఆ ఎముకలు కానీ, ఈ బూడిద కానీ, ఈ స్టీల్ బ్రాస్లెట్ మీద ఉన్న అవశేషాలు కానీ, ఈ స్కిన్, డెడ్ స్కిన్ వాటికి అయి ఉంటుంది కదా, దాన్ని కూడా సేకరించి మరి డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు. దీంట్లో కనుక డిఎన్ఏ టెస్ట్లో ఇది కరెక్ట్గా సాయి కృష్ణవే అని తేలితే సిఐ నాగరాజు ఏం చెప్పకపోయినా కూడా ఇరుక్కుపోయినట్టే. కానీ ఏమీ చెప్పకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు సిఐ నాగరాజు కూడా. మరి మొదట్లో ఆయన అరెస్ట్ చేసిన సమయంలోనే 6 గంటల పాటు విచారించిన ఆయన ఏ అంశం బయటపెట్టలా.
కానీ ఈ రోజుకి వచ్చి కోర్టుకి నేను చెప్పవలసిందంతా చెప్పేశాను, ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక లేఖ కూడా రాస్తా ఉన్నాడు. దీని వెనక అసలు ప్లాన్ ఏమిటి అంటే సిఐ నాగరాజు ఇందులో తప్పించుకోవడానికి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మరి 4 రోజుల తర్వాత ఈ అశోక్ కానీ నాని కానీ మళ్ళీ తిరిగి సరెండర్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగానే కనపడతా ఉంది. ఈ ప్లానింగ్ మొత్తం ఆయన కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. కానీ వీటిని బ్రేక్ చేసే అవకాశం సిట్టుకుండదా అంటే సిట్టు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం మీద రాబోయే మచ్చని చెరపటం కోసమో, లేదు ఇందులో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏం లేదు, ఇందులో ఎవరిని తప్పించే ప్రయత్నం చేయడం లేదు, ఖచ్చితంగా దీంట్లో న్యాయ విచారణ కోసమే సిట్టు ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగానే ఇప్పుడు విచారణ జరుగుతుంది. లేకపోతే ఇన్ని అంశాలు బయటకు రావడం అనేది కల్లో మాట. కాకపోతే వైసీపీ వాళ్ళైతే వేరే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకు అమ్మటి రాంబాబు కూడా మొట్టమొదట ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసిన దగ్గర నుంచి మొన్న సిట్టుకు కూడా లేఖ రాసిన దాకా చూస్తే సిఐ నాగరాజు అమ్మాయి కూడా అన్నట్టుగా ఆయన మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట్లో సిఐ నాగరాజు ఇంత దుర్మార్గుడు ఎవరు లేరు, సాయి కృష్ణని లాకప్లో కొట్టి చంపేశాడు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు సిఐ నాగరాజుని అమాయకంగా ఎందుకు ఇరికిస్తున్నారు? దీని వెనక పెద్దల హస్తం ఉంది. అంటే ఒక చిన్న రౌడీ షీటర్ అయిన సాయి కృష్ణని ఇరాడికేట్ చేయటం కోసం పెద్దల హస్తం ఎందుకు ఉంటుంది? ఈయనేమన్నా అంత పెద్ద డీల్లో పాల్గొన్నాడా అంటే మరొక డీల్ కూడా బయటకు కనపడుతుంది. ఏమిటి అని అంటే మరి జగ్గయ్యపేటలో ఉన్న 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగు అనేది. ఆ ల్యాండ్ డీలింగు మరి డీజీపీ స్థాయిలోనో, లేదు ఎమ్మెల్యేల స్థాయిలోనో, మంత్రుల స్థాయిలోనో జరిగి ఈయన మీదకి వచ్చిందనుకోండి, అసలు ఈ కేసే ఇక్కడ దాకా వచ్చేది కాదు. సిఐ నాగరాజే ఆల్రెడీ ఆయన స్టేషన్లో ప్రైవేటు వ్యక్తుల వ్యవహార శైలి ఎక్కువగా ఉంటుంది. ఆయన బయటకు చాలా నిజాయితీపరుడైన ఈ ఆఫీసర్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు చేస్తున్నాడు. అందుకోసమే 10 నెలల పాటు సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా మాయం చేశాడు. ఎవరు వచ్చారు, ఎవరు పోయారు అనే విషయం కూడా తెలియకుండా ఉండటం కోసం అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడ మిస్ అయింది 1 నెల సీసీ కెమెరా ఫుటేజ్ కాదు, 10 నెలల సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అయింది అనేది సుస్పష్టంగా సిట్టు కూడా ధృవీకరిస్తూ ఉంది. వీటన్నిటి బట్టి చూస్తే సిఐ నాగరాజే మాస్టర్ స్కెచ్ చేశాడు. అందులో మరి ఈ దెబ్బలకు తాళలేకనో, లేకపోతే మొండిగా ఎదురు తిరగటం మూలాన వీళ్ళు ఎక్కువగా 3rd డిగ్రీ కంటే ఇంకా పెచ్చు స్థాయిలో అతన్ని మరి హింసలకు గురి చేస్తే మరి తట్టుకోలేని సాయికృష్ణ చనిపోవటము ఇలాంటివి జరిగాయి. మే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో మరి సాయికృష్ణని పోలీస్ స్టేషన్లో చూసినట్టుగా కొన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అందులో ఒక పోలీసు ఉన్నారు, ఒక ఈ డెలివరీ బాయ్ కూడా ఉన్నారు. మరి దాని తరువాత ఈయన మిస్ అయితే ఇక్కడ బూడిద మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ మీద దాకా రావటానికి మధ్యలో జరిగిన దాని గురించిన తేడాలు ఇప్పుడు ఏమున్నాయనేది ఇప్పుడు సిట్టు వాటన్నిటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే సిఐ నాగరాజుని కస్టడీలో విజయవాడలో విచారించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ అవకాశం లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించమంటే ఎలా కుదురుతుంది? ముందల కాళ్ళకు బంధం వేసి మీరు పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించిందంటే ఎవరి వల్ల కాదు. ఇలాంటి మాస్టర్ స్కెచ్లన్నింటినీ ఛేదించాల్సిన అవసరం ఇప్పుడు సిట్టుకుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.